అందరికీ నమస్కారం. నా పేరు రామ్జీ. ఈరోజు మన ఎపిసోడ్లో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని గురువుకి నమస్కారం చేస్తుంటాం. అయితే ఈ నమస్కారం చేసేటప్పుడు గురువు శరీరాన్ని బ్రహ్మంగా భావించి నమస్కరించాలా, లేక గురువులో వ్యక్తమైనటువంటి బ్రహ్మజ్ఞానానికి నమస్కరించాలా అనేటువంటి విషయం గురించి ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జ్ఞానముకు వయసుతో సంబంధం లేదు. ఉదాహరణకి నచికేతుడు యముని యొక్క సంవాదం ఎలాగుంది, ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు యొక్క సంవాదం, అలాగే ధ్రువుడు, అలాగే కపిలుడు ఇత్యాదులు చాలా మందికి చాలా తక్కువ వయసు. అంటే వయసుతో పాటు వచ్చేటువంటిది కాదు గురుతత్వం అంటే. గురుతత్వము అంటే జ్ఞానము. అది ఏ టైములో అయినా వారి యొక్క పూర్వజన్మ యొక్క వాసనా బలం చేత, పూర్వజన్మ సంస్కారం చేత, పూర్వజన్మలో వారు చేసుకునేటువంటి సాధన చేత మాత్రమే ఆ గురుతత్వము గురు జ్ఞానము అనేటువంటి స్థితి కలుగుతుంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటూ గురువందనం చేసేటప్పుడు ఆ గురువందనం స్వీకరించేటువంటి వ్యక్తి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపముగా అనుకుని ఆ శిష్యుడు చేసేటువంటి గురువందనాన్ని స్వీకరించాలి. అలాగే గురువు గారికి నమస్కారం చేసేటువంటి శిష్యుడు ఎవరైతే ఉన్నారో వారు గురువు యొక్క శరీరాన్ని చూసి నమస్కారం చేయకూడదు, గురువు యొక్క జ్ఞానానికి నమస్కారం చేయాలి. కాబట్టి ఈ యొక్క శ్లోకంలో చెప్పినటువంటి విధానంలో గురు శిష్యులు ఇద్దరూ కూడా అవలంబించవలసినటువంటి విషయాన్ని మనకి గురుగీతలో చెప్తూ ఉంటారు. ఎవరు అసలు గురువు అంటే, ఎవరికైతే ఒక వ్యక్తిని చూచినప్పుడు మనసా వాచా కర్మన నిలబడి నమస్కారం చేయాలని కోరుకుంటుందో, ఎవరికైతే అన్యమైనటువంటి ఆలోచన లేకుండా మనస్సు చంచల రహితంగా స్థిరంగా బుద్ధి ఉంటుందో అటువంటి వాళ్ళు ఇతనికి ఎవరైతే మనస్సు చంచలంగా లేకుండా నిశ్చలంగా ఉందో అతని గురువు అవుతారు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి గురువు ఉండటానికి ప్రధాన కారణం ఇదే. ఒక మూర్తిలో ఉండేటువంటి లక్షణము నచ్చి ఒక భక్తుడు అనేటువంటి వాడు తయారవుతాడు. అలాగే ఒక గురువు గారిలో ఉండేటువంటి ఆ తేజస్సుకి, జ్ఞానానికి ప్రేరేపితుడై, ఉద్రిక్తుడై, వసుడై ఒక శిష్యుడు మనసా వాచ కర్మణ అతని గురువు కింద స్వీకరిస్తాడు. అటువంటి శిష్యునికి గురువు ఎల్లవేళలా సాకార రూపంలో ఉండేటువంటి దైవములా ఆ శిష్యుని కాపాడుకుంటూ ఉంటాడు. పరబ్రహ్మముకు శరీరం లేదు, కానీ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి గురువుకి శరీరం ఉంది. సాకారం నుంచి నిరాకారమైనటువంటి పరబ్రహ్మానికి తీసుకెళ్లేటువంటి గురువు యొక్క జ్ఞానానికి నమస్కారం చేయాలి తప్ప గురువు శరీరానికి నమస్కారం చేయకూడదు. శరీరాన్ని దృష్టిలో పెట్టుకుంటే జీవభావము అనేటువంటిది పోదు. ఎప్పుడైతే జీవభావం పోదో వానికి ఈశ్వర భావం రాదు. కాబట్టి జీవ ఈశ్వర భావాలు రాకుండా చేసేటువంటి మాయ ప్రకృతి. కాబట్టి మాయని దాటాలనుకునేటువంటి వారు గురు చరణాలని విడిచిపెట్టకుండా ఎల్లవేళలా గురు సాంగత్యాన్ని పొందుతూ గురువుని తదేకంగా ప్రార్థిస్తూ గురువుని పరబ్రహ్మ స్వరూపంగా భావించి శరీరాన్ని దృష్టిలో ఉంచుకుని కాకుండా జ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే గురు శుశ్రూష చెయ్యాలి, గురు సేవ చేయాలి, గురు సాంగత్యాన్ని పొందాలి. కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటే గురువుకి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా శరీరానికి కాకుండా జ్ఞానానికి నమస్కరించమని పెద్దలు చెప్పి ఉన్నారు. ఆ విషయాన్ని మీతో పంచుకున్నాను ఈరోజు.
మరొక ఎపిసోడ్లో మరొక విషయంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.